ఈ లోక్సభ ఎన్నికల్లో 797 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేస్తే 74 మంది విజేతలుగా నిలిచారు. గరిష్టంగా బెంగాల్ నుంచి 11 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికలతో పోలిస్తే మహిళా ఎంపీల సంఖ్య స్వల్పంగా తగ్గింది. అప్పుడు 78 మంది మహిళలు ఎన్నికయ్యారు. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి మిత్ర దేశాల నేతలను కేంద్రం ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ దేశాలు నేతలు ఉన్నారు. మోదీ ఇప్పటికే నేపాల్ పీఎం ప్రచండ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక ప్రెసిడెంట్ విక్రమ్ సింఘేను సంప్రదించారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఒక్క రోజులో అత్యధిక లావాదేవీలు నమోదు చేసి ప్రచండ రికార్డు సృష్టించింది. నిన్న ఎన్ఎస్ఈ 1971 కోట్ల ఆర్డర్లు హ్యాండిల్ చేసిందని, 28.55 కోట్ల లావాదేవీలు నమోదైనట్లు ఎక్స్చేంజ్ సీఈఓ ఆశీష్ చౌహాన్ వెల్లడించారు. కాగా టీడీపీ చీఫ్ చంద్రబాబు, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్లు తమ మద్దతు ఎన్డీఏకే అని స్పష్టం చేయడం మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. ఈ ఎన్నికల్లో వైసీపీ నేత ఆర్కే రోజా దారుణ ఓటమి ఎదుర్కొన్నారు. ఎన్నికలు జరగక ముందే రాష్ట్రంలో మొదటి ఓడిపోయేది రోజా అని వార్తలు వచ్చాయి. అందరూ ఊహించినట్టుగానే ఆమె ఓటమి పాలయ్యారు. దీంతో రోజా రాజకీయ భవిష్యత్తుపై నీళ్లు కమ్ముకున్నట్లు తెలుస్తోంది. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇటలీలో ఫోర్ట్ ఫినాలో గ్రాండ్గా ముగిశాయి. ఈ వేడుకలో సుమారు 800 మంది అతిథులు హాజరయ్యారు. సినీ, క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలతో పాటు వ్యాపార దిగ్గజాలు ఈ వేడుకల్లో మెరిశారు. ఇందుకు గాను అంబానీ ఫ్యామిలీ దాదాపు ₹7,500 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్. వచ్చే నెల 12న ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో అనంత్, రాధిక వివాహం జరగనుంది. లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా నోటాకు 63,72,220 ఓట్లు పోలైనట్లు ఈసీ వెల్లడించింది. అత్యధికంగా బీహార్లో 8.97 లక్షల ఓట్లు నోటాకు పడ్డాయని తెలిపింది. యూపీలో 6.34 లక్షలు, మధ్యప్రదేశ్లో 5.32 లక్షలు, పశ్చిమ బెంగాల్లో 5.22 లక్షలు, తమిళనాడులో 4.61 లక్షలు, గుజరాత్లో 4.49 లక్షలు, మహారాష్ట్రలో 4.12 లక్షలు, ఏపీలో 3.98 లక్షలు, ఒడిశాలో 3.24 లక్షల మంది ఓటర్లు నోటాకు వేశారు. జాతీయ పార్టీలకు చెందిన 7,193 మంది అభ్యర్థులు 86.17% లోక్సభ ఎన్నికల బరిలో నిలిచి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ జాబితాలో బీఎస్పీ అగ్రస్థానంలో ఉంది. ఆ పార్టీ 488 మంది అభ్యర్థులను బరిలోకి దింపగా 97.5% మంది డిపాజిట్ కోల్పోయారు. ట్విట్టర్ ఎక్స్లో అత్యధికంగా ఫాలోవర్లు కలిగిన అథ్లెట్ లిస్టులో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ 63.5 రెండో స్థానానికి చేరారు. తొలి స్థానంలో ఫుట్బాల్ స్టార్ రోనాల్డ్ 111.4 కొనసాగుతున్నారు. కోహ్లీ తర్వాతి స్థానంలో వరుసగా నెయ్మర్ జూనియర్ 63.4, బాస్కెట్బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్ 52.8, సచిన్ టెండూల్కర్ 40 ఉన్నారు.